భారత్లో క్రికెట్ అంటే జనాలకు అదొక ఎమోషన్. ఆ ఆటకు సంబంధించిన వార్త లేదా విశేషాలు ఎక్కడ కనిపించినా వాటిపైనే ఓ లుక్కేస్తారు. మహారాష్ట్రకు చెందిన మాజీ క్రికెటర్ రోహన్ పాటే క్రికెట్కు సంబంధించిన విశేషాలు, మధుర ఘట్టాలు ఒకచోట చేర్చాలనే ఉద్దేశంతో బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ ప్రారంభించారు. ఇందులో 75,000కు పైగా వెలకట్టలేని కళాఖండాల్ని ప్రదర్శిస్తున్నారు. 1975 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ కప్లలో గెలిచిన జట్టు సంతకం చేసిన బ్యాట్లు, క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ ఉపయోగించిన బ్యాటు ఇందులో ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ క్రికెట్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా ఓ వాల్ను ఏర్పాటు చేశారు. విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డు కూడా క్రికెట్ అభిమానుల్ని ఇట్టే ఆకట్టుకుంటోంది. 1983లో టీమిండియా గెలిచిన మొదటి ప్రపంచ కప్కు సంబంధించిన విశేషాలు, అందులో పాల్గొన్న ఆటగాళ్ల వివరాలు కూడా ఉన్నాయి.